హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కథా సమయం. ఈరోజు పద్మరామ్ల రొమాంటిక్ స్టోరీ విందాం. అతను నాకు ఫ్రెండా లవరా అంటే నేను చెప్పలేను కాని అతనితో నాకో స్టోరీ ఉంది. నేను అప్పటికే చదువు పూర్తి చేసుకుని జాబ్లో జాయినయ్యాను. మా ఫ్లాట్కు ఎదురుగా ఉండే ఫ్లాట్లో అతను దిగాడు. అతని నేను ఫస్ట్ రోజునుంచే గమనించడం మొదలుపెట్టాను. అతని ఫ్లాట్కు రోజుకొక అమ్మాయి వచ్చేది. తర్వాత చిన్నగా అతను నాకు పరిచయం అయ్యాడు. అప్పటికే తనకు నా ఫ్రెండ్స్ కూడా తెలిసనే విషయం నాకు తెలియదు. తన గురించి నా ఫ్రెండ్స్కు చెబితే అతనుక ప్లేబాయ్, అమ్మాయిలతో బాగా ఆడుకుంటూ ఉంటాడన్నారు. కాని నేను ఆ మాటలను పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి చూడడానికి చాలా బాగున్నాడు. అప్పుడప్పుడు నా ఫ్లాట్కు కూడా వచ్చేవాడు. చాలా సరదాగా ఉండేవాళ్లం. ఒకసారి సాయంత్రం నా ఫ్లాట్కు వచ్చాడు. ఈరోజు చాలా బాధగా ఉంది పద్మ అన్నాడు. ఏమైందిరామ్ అని అడిగాను. గతం గుర్తొస్తుంది, అందుకే బాధవేస్తుంది అన్నాడు. తర్వాత మెల్లిగా తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఇలా చెప్పాడు. నాకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. ఎందుకంటే మా నాన్న పెద్ద కాంట్రాక్టర్. నాకు ఇది కావాలి డాడీ అని మా నాన్నకు ఒక్క ఫోన్ కొడితే మార్నింగ్ కల్లా ఇంటి ముందు అది ఉంటుంది. నాకు నచ్చిన బైక్ కావాల్సిన కారు అన్నీ మా డాడీ కొనిచ్చాడు. కాని నన్ను ఒక అమ్మాయి చాలా బాధపెట్టింది. నాకు ఆమెనే ప్రపోజ్ చేసింది. మొదట నేను ఆమె ప్రేమను అంత సీరియస్గా తీసుకోలేదు. కాని తను మాత్రం రోజూ నా వెంటపడేది. ఆమె ప్రేమకు నేను పడిపోయాను. నేను కూడా ఆమెను ప్రేమించాను. కాని ఆమె నన్ను యూజ్ చేసుకుని వదిలేసింది. ఎక్కడైనా అమ్మాయిల్ని అబ్బాయిలు యూజ్ చేసుకుంటారుగాని నన్ను మాత్రం ఆ అమ్మాయి బాగా వాడుకుంది. తను ఒకరోజు కాలేజీ ఫీజు కట్టడానికి ఇబ్బందిపడినట్లు నాకు తెలిసింది. నేను వెంటనే నా డెబిట్ కార్డ్ తనకే ఇచ్చాను. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని చెప్పాను. నాకు చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు. అందుకే బాగా చదువుకునే వాళ్ళకైనా సాయం చేయాలని నా మనస్సులో ఉంది. ఆ అమ్మాయి చదువులో ఫస్ట్. ఆమె బాగా చదువుకునేందుకు అన్ని రకాలుగా నేను అండగా నిలిచాను. తను డిగ్రీ పూర్తి చేశాక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించింది. అప్పుడు తను కోచింగ్ తీసుకునేందుకు, తను ఖచ్చితంగా జాబ్ కొట్టేందుకు నేను అన్ని రకాల ప్రయత్నాలు చేశాను. అండగా నిలిచాను. ఫైనల్గా ఆమె గవర్నమెంట్ జాబ్ సాధించింది. తనకు జాబ్ వచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదు. వేరేవాళ్లు చెబితే అప్పుడు తెలిసింది. ఆమె చదువుకోవడానికి, నేను ఆర్థిక సాయం చేయడానికి నేను రెడీ. కాని నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి, నాతో ఏవేవో మాయమాటలు చెప్పి అలా మోసం చేయడం నాకు అస్సలు నచ్చలేదు. నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని ఏవేవో మాయమాటలు చెప్పింది. అప్పటికీ నా ఫ్రెండ్స్ మొత్తం ఆ అమ్మాయి నీకు బాగా డబ్బుందని అలా నాటకాలు ఆడుతుంది, ఆమెను నమ్మకు అని చెప్పారు. కాని నేను వినలేదు. ఆమెను చూస్తే అసలు అలా మోసం చేసే అమ్మాయిలా కనిపించదు. కాని మొత్తానికి నన్ను నిలువున ముంచిందనే విషయం నాకు చాలా రోజులకు అర్థమయ్యింది. ఎవరైనా అమ్మాయితో ప్రేమలో ఉంటే రొమాన్స్ అవీవి అని గడుపుతారు. కాని నేను మాత్రం ఆమె బాగా చదవాలని, ఆమె జీవితంలో స్థిరపడాలని ప్రతిక్షణం పరితపించేవాణ్ణి. ఆమె మోసం చేసిన తర్వాత తెలిసింది, అమ్మాయిలను వాడుకుని వదిలేయాలని కాని సీరియస్గా తీసుకోకూడదని. అందుకే ఇప్పుడు రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతి అమ్మాయిని తనివితీరా అనుభవిస్తున్నాను. ఇలా మొత్తం తన కథను అంతా చెప్పాడు. నాకు తెలిసి అతను నాకన్నా ఏజ్లో చిన్నవాడే అయుంటాడేమో. నేను అప్పటికే 3 ఆమ్లెట్లు వేశాను. వాటిని తిన్నాడు. కాస్త మందు తాగినట్లున్నాడు. తర్వాత తను నా దగ్గరకు వచ్చాడు. పద్మా, నువ్వు చాలా అందంగా ఉంటావు అని నీతో ఎవరైనా చెప్పారా అని అన్నాడు. చాలామంది చెప్పారన్నాను. నేను కూడా చెబుతున్నాను. నువ్వు చాలా చాలా అందంగా ఉంటావన్నాడు. నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదు. మరి నీ స్టోరీ గురించి చెప్పవా అన్నాడు. నాకు అంతగా స్టోరీలు లేవు అన్నాను. నువ్వు ఎప్పుడైనా వైన్ తాగావా అని అడిగాడు. లేదు అని చెప్పాను. తాగుతావా అన్నాడు. నాకు కూడా మనసులో తాగాలని ఉంది కాబట్టి ఓకే అన్నాను. వెంటనే అతని ఫ్లాట్కెళ్ళి ఒక వైన్ బాటిల్, ఒక వోడ్కా బాటిల్ పట్టుకొచ్చాడు. అతను వోడ్కా తాగుతూ ఉన్నాడు. నేను వైన్ తాగాను. అతను తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు చెబుతూనే ఉన్నాడు. నిజానికి అతను చాలా మంచివాడు. డబ్బుందనే అహంకారం అస్సలు లేదు. అతనిలో నిజాయితీ ఉంది. అవతలి వ్యక్తులను క్షమించే గుణాలున్నాయి. ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. అతని ప్రతి స్టోరీలో అతనే మోసపోయాడు తప్ప అతను ఎవర్నీ మోసం చేయలేదు. ఇద్దరం సోఫాలో కూర్చున్నాం. నేను అతనికి మరింత దగ్గరకు వెళ్లాను. అతన్ని పెళ్లి చేసుకుని కాపురం చేయాలనే కోరిక లేదుగానే అతనితో ఒక్కసారైనా గడపాలనే కోరిక మనస్సులో కలిగింది. కాని అంత ధైర్యం చేయలేకపోయా. మందు మత్తులో ఉన్నా కాబట్టి నా మనసులోని మాటలను అతనితో చెప్పాను. అతను మొదట కాస్త ఆలోచించాడు. తర్వాత వెంటనే కమిట్ అయ్యాడు. తర్వాత బెడ్రూంలోకి వెళ్లాం.
అందులో అతనికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది. జేబులో కండోమ్ ప్యాకెట్ కూడా పెట్టుకున్నాడు. కుర్రాడు నాకు మంచి సంతృప్తి ఇచ్చాడు. జీవితంలో ఆ రోజును ఎప్పటికీ మరిచిపోను. అంతకుముందు నన్ను ఇంకో అబ్బాయి కిస్ పెట్టుకున్నాడు, కాని ఫస్ట్ టైం శృంగారంలో పాల్గొన్నది మాత్రం అప్పుడే. ఆ క్షణంలో నేను అతనితో ప్రేమలో పడిపోయాను. అయితే నా దగ్గరకు అతను పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చి నాకు వైన్ తాపి ఫ్లాష్ బ్యాక్ చెప్పి నాతో ఆ పని పూర్తి చేశాడా అని ఒక్కోసారి డౌట్ వస్తుంది. కాని అతన్ని చూస్తే అలా అనిపించడు. ఏదో క్యాజువల్గా వచ్చాడు. నేను టెంప్ట్ అయిపోయాను. అందుకే ఆ పని పూర్తి చేశాడు అని మరోసారి అనిపిస్తూ ఉంటుంది. కాని అతను కొన్ని రోజులకు ఫ్లాట్ ఖాళీ చేశాడు. ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అతను నాకు ఫ్రెండా, లవరా అంటే నేను చెప్పలేను. అతను ఒక మధుర జ్ఞాపకం. ఇది ఈరోజు కథ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.